హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రిలీజ్ అయిన మూవీ కింగ్డమ్ గురించి మనం ఆడుకుందాం. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేము, మరోసారి సినిమా బాగలేమో చెప్పలేము. సో మిక్స్డ్ టాక్తో వెళ్తుంది సినిమా అయితే. సో సినిమా స్టోరీ ఏంటంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఎదిరిపోయింది. సో యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేకల్లా కొంచెం స్లోగా అనిపిస్తుంది మూవీ. కథ కూడా స్లో అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ తగ్గుతుంది. సో సెకండ్ హాఫ్లో లాస్ట్ పార్ట్ 2 ఏం ఇన్పుట్ ఇస్తారు, పార్ట్ 2లో ఎలా ఉంటుంది అనేది క్లైమాక్స్లో చెప్పుకుంటూ క్లోజ్ అవుతుంది మూవీ ఇది. సో ఇక్కడ సినిమా ఏంటంటే అన్న కోసం తమ్ముడు వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఓ తెగకు సంబంధించిన రాజు అవుతాడు. సో ఎందుకు అవుతారు, ఎట్లా, ఇవంతా అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. సో సినిమా స్టోరీ అయితే కొంచెం పర్లే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ఈసారి మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది కింగ్డమ్కి. సో ఫస్ట్ హాఫ్ అయితే సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపిస్తుంది. సో సాంగ్స్ లేకపోవడం కూడా తక్కువ ఉండడం సో మైనస్ అనిపిస్తుంది. సో మొత్తానికి చెప్పాలంటే విజయ్ దేవరకొండ యాక్షన్ అయితే అదిరిపోయింది. సో స్టోరీ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం బాగా ఎక్కువ పెట్టింటే సూపర్ డూపర్ అయ్యిండేది. సో ప్రస్తుతానికి హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి దేవరకొండ ఈ సినిమా కోసం కష్టపడిన దానికి, యాక్షన్కి సూపర్, అసలు వేరే లెవెల్లో సినిమా అయితే విజయ్ దేవరకొండ కోసం అయితే వెళ్ళి చూడొచ్చు. సో మొత్తానికి ఈ సినిమా అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఎ వెరీ సూపర్ హిట్ లాగా గుడ్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇదే ఈరోజు సినిమా రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.